మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులు ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషారోపణ తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెదను. సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరువైనవి సమానముగా ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడెను, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతును? మరి ఎక్కడడుగుచున్నాడు? సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడను. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతముల ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున అణచుకొని మోయును. తన బాహుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున అణచుకొని మోయును. పోలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జనులు కొలిచిన వాడెవడు? జనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసించిన వాడెవడును? ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు? జనులు చేద నుండి జారు బిందువుల వంటి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. సమీరులను లెబానోను చాక్కలపోవును. దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమున ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పాతపోయెను, సంసాలి దానిని బంగారు రేకులతో పొగుడును. దానికి 2 వెండి గొలుసులను చేయుము. విలువగల దానిని అర్పింపజాలని నిరాశుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనుము. కదలని విగ్రహములను స్థాపించుటకు నేర్పగల పనివాని వెదకి పిలుచుకొనుము. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుట
పుట్టుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలమును మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారమును వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును. భూమి యొక్క న్యాయ విధులను బట్టి న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే అవి వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవడని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడును సృజించెను? వీటిని లెక్కచొప్పున వీటిని సమూహములను బయలుదేరజేసి వీటినన్నిటికిని పేరును పెట్టి పిలుచుచు వాడే కదా. తన అతిశక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయమును చేతను ఆయన మరొకటి ఆయనను విడిచిపెట్టదు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. న్యాయము నా దేవుడి దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞాపకము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. ఆమేన్. ఈ దేవుడి వాక్యం మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక.